నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందాక ఓల్డ్ స్టూడెంట్స్ ఇద్దరు, దానిలో ఇద్దరు కూడా కూతుర్లే నాకు. అయితే ప్రారంభంలో 17 మందితో ప్రారంభించాము. ఈరోజు 315 రీచ్ అయిన తర్వాత అడ్మిషన్లు కూడా క్లోజ్ చేసే పరిస్థితికి ఏర్పడింది. అంటే సపోర్ట్ అంతా కూడా కేవలం మీరు ఇచ్చింది. మీరు నాకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానేమో అనే భావంతోనే ఉన్నాను. అలా అని నిరంతరం కూడా మీ పిల్లల కోసం కష్టపడడానికే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మంచి కోఆపరేటివ్ స్టాఫ్, వాళ్ళకి రాకపోయినా నేర్చుకొని చెప్పాలన్న తాపత్రయం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు. ఇకపోతే ఆటో డ్రైవర్స్ ఉన్నారు అంటే చాలా బాధ్యతగా తీసుకొని వస్తున్నారు. చిన్న చిన్న రిమోక్స్ అనేవి తప్పదు. ఎందుకంటే ఒక ఆటోలో 15-20 మందిని తీసుకురావాలి అంటే నేను ఇన్ టైంలో రాకపోతే కానీ నేను ఎవరు పోను. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే వాళ్ళు కూడా చాలా బాధ్యతగా తీసుకొని వస్తున్నారు. ఇకపోతే అందరికన్నా బాగా మెచ్చుకోవాల్సింది ఎవరంటే ఆయమ్మల విషయంలో అయితే వాళ్ళు చేస్తున్న సర్వీస్ అనేది ఎవరు చేయరు. ఎందుకంటే అందరి పిల్లల్ని కూడా మన పిల్లలు అనుకొని ఎస్పెషల్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు కూడా తినిపించే పరిస్థితి ఉంది. నేను ఏ స్కూల్లో చూడలేదండి. అంటే తినిపిస్తారు ఏదో స్పూన్తోనే, తప్పదనుకుంటే ఒకరికి. అలా కాదు, చుట్టూరా కూర్చోబెట్టుకుంటారు. ఆ నర్సరీ మేడం కానీ, ఆయమ్మలు కానీ, కంప్యూటర్ మేడం ప్రియా మేడం కానీ ఎక్సలెంట్. నిజంగా వాళ్ళు ఎంత ఓపికగా తినిపిస్తారు అంటే తిన్నంతవరకు ఊరుకోరు. అయినా చిన్న చిన్న కంప్లైంట్స్. అది కూడా ఎలా అంటే కింద పైన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నేను బాక్స్లో పట్టుకెళ్ళి మీ పేరెంట్స్ చూపించాలని చెప్తాను. దాన్ని ఆ పేరెంట్స్ కూడా ఎలా చెప్తున్నారంటే మా వాడు తినలేదండి వాట్సాప్ పెట్టి మరి. అంటే కొద్ది చిన్నప్పుడు అలాంటప్పుడు చిన్న చిన్న బాధలు అనేవి పడ్డం జరుగుతుంది. సరే అదంతా పక్కన పెట్టండి. ఏదేమైనప్పటికీ మీ అందరి సపోర్ట్తో, మీ అందరి సహకారంతో ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను. ఇకపోతే సార్ అని చాలా గొప్ప చెప్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేశాను. ఇంచుమించుగా 3 సంవత్సరాలు నేను ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను. సతీష్ గారు నేనైతే అక్కడ లోటస్ బ్రాంచ్లో ఇంచుమించుగా 3 years వర్క్ చేశాను. ఇద్దరికి కూడా ఆయన పేర్లకు నా పేర్లకు ఏంటంటే హాఫ్ మార్కునే పోయేది. హాఫ్ మార్కే ఇంచుమించుగా 3 సార్లు పడ్డాం. ఇంకా ఏజ్ ఉంది, ఇప్పుడు కూడా రాసుకోవచ్చు. నేను ఇంకా 4 అటెంప్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక ఎప్పుడైతే ఈ 3 సార్లు ఎప్పుడైతే మేము ఇదవ్వలేదు, రైల్వే టెస్ట్లో ఏమో 2 సార్లు పాస్ అయ్యాం. విజువలేషన్ వలన అది పోయింది. ఈ డిఎస్సికి వచ్చినప్పటికీ జస్ట్ హాఫ్ మార్క్ తేడాలోనే సెలెక్షన్ ఉన్నోళ్ళు కూడా పోయాం. బ్యాడ్లకి ఏంటంటే ఆ సంవత్సరం. అలాంటి పరిస్థితుల్లో నేను డేట్ చేసి ఇలా కాదు, ఏదైనా ఒక స్కూల్ని ఏర్పాటు చేద్దాం, కొద్దిగా సర్వీస్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుండి కూడా 10th క్లాస్కి వచ్చినప్పటికీ 6th క్లాస్ పిల్లలు ట్యూషన్ చెప్పేవాడిని. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు 10th క్లాస్ పిల్లలు ట్యూషన్ చెప్పేవాడిని. డిగ్రీకి వచ్చినప్పటికి ఇంటర్మీడియట్ పిల్లలు ట్యూషన్ చెప్పేవాడిని. పీజీకి వచ్చినప్పటికీ డిగ్రీ వాళ్ళకి ట్యూషన్ చెప్పేవాడిని. ఇంకా అలాగేంటంటే నాకు ఎప్పుడు కూడా బిజీ షెడ్యూలే. ఒక కాలేజీలో ఎప్పుడు నమ్మకం ఉండేవాడిని కాదు. ప్రతిసారి కూడా 4 మండలాలు కవర్ చేసేవాడిని. అంటే అది రకమైన ఇంట్రెస్ట్. ఏదేమైనప్పటికీ ఇదంతా సార్ అయితే గొప్పగా చెప్తున్నారు కానీ అదంతా కాదు సార్. అది మీ అందరి తాలూకా పెద్దల యొక్క ఆశీర్వచనాలు, అంతేగాని అంతకు మించి నాకేమీ లేదు. అది మీరు ఇచ్చిన దీవెనలు, మా అమ్మ నాన్న తాలూకా పుణ్యఫలం, అదే నన్ను ఈరోజు స్థితిలో నిలబెట్టింది. అంతకుమించి మీ అందరూ ఇస్తున్న సపోర్టు, మా స్టాఫ్ సపోర్టు, ఎస్పెషల్లీ మా కంప్యూటర్ టీచర్ ప్రియా మేడం ఇస్తున్న సపోర్టు, నిజంగా అదేవిధంగా ఏవో మేడం, కళా మేడం ఇస్తున్న సపోర్టు, అందరి సపోర్ట్తోనే మనం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ అందరి సమక్షంలో కొద్దిగా లేట్ అవుతుంది అనుకోకుండా ఉంటే మా మదర్ని చిన్న సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఇది ఒక 5 నిమిషాలు నాకు టైం కేటాయించినట్లయితే మీ అందరి సమక్షంలో ఒకసారి ఆమె చిన్న సన్మానించే కార్యక్రమాన్ని చేపడదాం అనుకుంటున్నాను. ఒక్కసారి మీ కలతాల ధ్వనుల మధ్య అవన్నీ స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా మదర్ విజయ మేడం